వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే పర్టికులర్గా రఘురామ కేసు గురించి ఈరోజు టైటిల్ పెడతాం జరిగింది. పివి సునీల్ కుమార్ అరెస్ట్, రఘురామ పంతం నెగ్గించుకున్నారా అని చెప్పేసి నేను టైటిల్ ఖాయం చేశాను. ఆ అంశం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ రోజున పివి సునీల్ కుమార్ని ఏదైతే పూర్తి స్థాయిలో ఏపీ పోలీసులు పిలిచిన తర్వాత ఆయన ఇస్తున్న సమాధానాలు కూడా అటు మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్తా ఉంటారు, అదుర్స్ లాంటి సినిమాలో డబుల్ రోల్ చేస్తారు ఆయన. విలన్లు ఆయన పట్టుకొని వెళ్ళి ఒకరిని పట్టుకెళ్లాల్సింటే ఇంకొకరిని పట్టుకొని వెళ్తారు. సో ముందే విలన్లతో మాట్లాడుకున్నట్టు ఆయన డబ్బులు తీసుకొని ఒక 2-3 మాటలు మాట్లాడుతుంటారు అక్కడ. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్గా ఆ డైలాగ్నే పివి సునీల్ కుమార్ ఈరోజు పోలీసుల ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే అటు పోలీసులు కూడా ఆయన మీద సీరియస్గా ఫోకస్ పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఈరోజు విజయనగరం ఎస్పీగా ఉన్న దామోదర్ ఆధ్వర్యంలో ఆయన విచారణ జరిగింది. ఏదైతే పివి సునీల్ కుమార్ని విచారించారు. అయితే ఈ క్రమంలో ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఏమడిగినా గతంలో రఘురామకృష్ణరాజుకు సంబంధించి కస్టోడియల్ టార్చర్ మీద ఏ రకంగా ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేసినా ఆయన దేనికి కూడా సరైన సమాధానం చెప్పలేదు అనేది ఆ అధికారులు, ఆయన విచారించిన అధికారుల వైపు నుంచి వస్తున్న ఈరోజు సమాధానం. ఈ క్రమంలోనే ఆయన పూర్తి స్థాయిలో విచారించాలి అంటే ఆయన ఎలాగైనా సరే కస్టడీకి తీసుకోవాలి అని చెప్పి వాళ్ళ పోలీస్ అధికారులు ఒక పిటిషన్ కూడా వేయబోతా ఉన్నారు. సో ఇదే జరిగితే పివి సునీల్ కుమార్ని పూర్తి స్థాయిలో అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అరెస్ట్ చేస్తేనే ఆయన కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు పోలీసులు వాళ్ళ రేంజ్లో అసలు నిజాలు ఏంటనేది కూడా రాబట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రోజున రఘురామ కృష్ణరాజు కూడా ఈ అంశం మీద స్పందించినట్టున్నారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన ప్రెస్ మీట్ కూడా ఇనిషియేట్ చేసినట్టున్నారు. గతంలో తనని ఎలా టార్చర్ పెట్టింది, ఏం చేసింది, ఈరోజు ఎలా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా తన సటైరిక్ భాషలో కూడా చెప్పే ప్రయత్నం చేసినట్టున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే గతంలో ఎంపీగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉండి జగన్మోహన్ రెడ్డి విధానాలను వ్యతిరేకించినందుకు, బీజేపీతో కొంత లాయల్గానో కొంత క్లోజ్ అసోసియేట్గానో ఉన్నందుకు రఘురామన్ని ఏ స్థాయిలో టార్చర్ చేయాలో ఆ స్థాయిలో టార్చర్ చేయించారు జగన్మోహన్ రెడ్డి. ఆయన బర్త్డే రోజే ఆయన తీసుకొని వచ్చి ఆయన మీద రాజద్రోహం కింద కేసు పెట్టారు. ఇది ఇంకా రాజు. సో అలాంటి కేసు పెట్టి ఆయన పట్టుకొని వచ్చి ఫ్యామిలీతో సరదాగా గడుపుదాం అనుకుంటున్న ఆ సమయంలో ఆయన పట్టుకొని వచ్చి ఆయన కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు. చాలా విపరీతంగా ఆయన హింసించడం కూడా జరిగింది. తర్వాత ఆర్మీకి సంబంధించి ఆ కోర్టు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన కస్టోడియల్ టార్చర్కి గురయ్యారు అని చెప్పి ఆధారాలతో సహా ప్రూవ్ అయింది. ఆయన హాస్పిటల్లో కూడా, ఆర్మీ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయి ఉన్నారు. ఇక మనం చూసినట్లయితే ఆ రోజు దీనికి సంబంధించి రఘురామ కృష్ణరాజు మొత్తం సీరియస్గా అందరి మీద కూడా కేసు పెట్టే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే సునీల్ కుమార్ ఉన్నారు, రాజు సిఐడి చీఫ్గా, ఆయన మీద. అదేవిధంగా చూసినట్లయితే ఏఎస్పీగా ఉన్న రిటైర్డ్ అయ్యారు ఆయన మొన్నే విజయపాలు, ఆయన కూడా ఉన్నారు ఈ కేసులో. అదేవిధంగా గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి కూడా ఈ కేసులో ఉన్నారు, ఇంకో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్గా. అంతేకాదు ఇక్కడ దీంట్లో తులసిబాబు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా సునీల్ నాయక్ లాంటి ఎస్పీ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా రఘురామ దాంట్లో ఇంప్లీట్ చేయడం జరిగింది. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని కూడా చెప్పారు. సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ క్రమంలోనే పివి సునీల్ కుమార్ని పూర్తి స్థాయిలో సస్పెండ్ చేసి పక్కన పెట్టారు. అయితే దీనిలో భాగంగానే కొంతమందికి దీంట్లో ఎగ్జామ్షన్ వచ్చింది ఈ కేసులో. ఇది ఒక విచిత్రం ఇక్కడ. ఎందుకంటే ప్రభావతి లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి ఎగ్జామ్షన్ తీసుకున్నారు. విజయపాల్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆయన కూడా బెయిల్ మీద బయట ఉన్నారు, ఆయన కూడా కోర్టు ఊరటనిచ్చిన అంశం ఉంది. ఇక్కడ ఇంకోవైపు చూస్తే సునీల్ నాయక్ లాంటి వాళ్ళు కూడా కోర్టు నుంచి ఎగ్జామ్షన్ తీసుకున్నారు, విచారణ కేవలం హాజరవుతాను అని చెప్పేసి. సో ఈ ఎపిసోడ్లో మనం చూస్తే ఆల్మోస్ట్ అందరూ కూడా బెయిల్ మీద బయట ఉన్న పరిస్థితి. రఘురామ కోరుకున్నట్టు ఎవరు కూడా ఈరోజు ఆ స్థాయిలో అరెస్ట్ అయ్యి శిక్షలకు వెళ్తున్న పరిస్థితి లేదు. తులసిబాబు లాంటి వాళ్ళు అరెస్ట్ అయితే ఆయన విచారణకు పిలిస్తే ఒంగోలులో గుడివాడ నుంచి వెనుగల రాము అండ్ బ్యాచ్ అంతా కూడా తులసిబాబుకు మద్దతు ఇవ్వడానికి వెళ్ళింది. ఇది ఇంకో అరాచకం. సో అందుకే రఘురామ పట్టు వదలని విక్రమార్కుల్లా ఫస్ట్ నుంచి కూడా ఈ కేసు మీద ఫైట్ చేస్తానే ఉన్నారు. ఎక్కే గడప దిగే గడప అన్నట్టు తేడా లేకుండా అందరూ కూడా ఆయనకు అందరినీ మద్దతు కోరారు. ఆయన అందరూ కూడా ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఆ కేసు మీద ఆ స్థాయిలో ఫైట్ చేస్తూ ఉన్నారు ఆయన. సరే, జత్వానీ కేసులో ఎంత ఫాస్ట్గా ప్రభుత్వం రియాక్ట్ అయింది అనేది ఆయన కంపేర్ చేస్తూ నా కేసులో ఎందుకు ఇంత స్లోగా విచారణ జరుగుతుంది అనేది ఎప్పుడు కూడా క్వశ్చన్ చేస్తానే ఉన్నారు ఆయన. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఆల్రెడీ విచారణ జరుగుతుంటే రఘురామకృష్ణరాజు వాయిస్ని కొంతమంది తప్పుపడుతూ ఉన్నారు. ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, సో అలాంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఆయనకి లక్కీగా ఆయన ఏదో బతికి పట్టగట్టారు, కానీ ఏదైనా అయి ఉంటే కూడా ఎవరికి ఈ పాటికి రఘురామ గురించి మనం మర్చిపోయి ఉండేవాళ్ళం. ఆ స్థాయిలో ఆయన కస్టోడియల్ టార్చర్ గురి చేశారు, ఆ స్థాయిలో హింసించారు. ఆ ప్లేస్లో మనం ఉంటే మనకు అర్థమవుతుంది అప్పుడు జరిగిన సంఘటన ఎలా ఉంది, ఎంత సెన్సిటివ్ పీరియడ్ అనేది. అందుకే ఆయన రాయల్ రైట్గా పోరాటం చేసే హక్కు ఆయనకు ఉంది. అందుకే అప్పటి నుంచి కూడా ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నారు ఈ అంశం మీద. ఈరోజు అలాంటి సెన్సిటివ్ కేసులో అధికారులు కూర్చోబెడితే ఇప్పటికి 3 సార్లు ఏమో ఎగ్జామ్షన్ ఇచ్చినట్టున్నారు విచారణ నుంచి. లేటెస్ట్గా ఆయన విచారణకు వచ్చి మళ్ళీ నాకు తెలియదు, నేను మర్చిపోయాను, నేను గుర్తులేదు,
ఏ క్వశ్చన్ అడిగినా కూడా బ్లాంక్ ఫేస్ పెట్టి ఆన్సర్ ఇస్తూ ఉంటే అధికారులకు కూడా విసుకెత్తిపోతా ఉంది. అందుకే ఈ రోజున ఆయన ఎలాగైనా సరే అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం నుంచి వాళ్ళ అనుమతి కూడా కోరబోతున్నారనేది మనకున్న సమాచారం. అదే జరిగితే ఆయన కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. బలవంతంగానైనా సరే నిజాలు కక్కించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదే జరిగితే ఇన్ని రోజులుగా రఘురామ చేస్తున్న పోరాటానికి ఒక శాంటిటీ వచ్చినట్లే. ఇన్ని రోజులుగా రఘురామ చేస్తున్న ఫైట్కి ఒక ఎండ్ కార్డ్ పడ్డట్టే అనుకోవాలి. ఆయన పంతం నెరవేరినట్టే అని కూడా మనం అనుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.